హాయ్ హలో ఫ్రెండ్స్, శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం అనమాట, మ్యూజియం అనమాట. ఇక్కడ శివాజీ మహారాజ్ గురించి పూర్తిగా బొమ్మలు అనేవి చిత్రీకరించబడ్డాయి. శివాజీ మహారాజ్ గురించి స్టోరీ మాట్లాడుకుంటూ మనం ఈ బొమ్మలు అనేవి చూద్దాం రండి ఒకసారి పూర్తిగా. హలో ఫ్రెండ్స్, ఇంకా మనం శివాజీ మహారాజ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఈ మ్యూజియంలో బొమ్మలు అనేవి చూస్తూ ఉన్నాం అనమాట. శ్రీశైలం అడవుల్లో ఒక ప్రాంతం పేరు శివాజీ స్పూర్. అక్కడే ఇప్పుడు ఉన్నది ఒక చిన్న మ్యూజియం అనమాట, శివాజీ చరిత్ర మ్యూజియం. ఈ మ్యూజియంలో మనకు శివాజీ మహారాజ్ యొక్క జీవితం, యుద్ధ కౌశల్యం, ధర్మ పరిరక్షణ కోసం చేసిన త్యాగాల గురించి తెలియజేసే పలు ఫోటోలు, పటాలు, ఆయుధ సమూహాలు ఇక్కడ కనపడతాయి అన్నమాట. ఇక్కడ చూపించే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ భవానీ అమ్మవారు శివాజీ మహారాజుకు ఇచ్చిన ఖడ్గం కదనమాట. ఈ ఖడ్గం ఏంటంటే, ఈ ఖడ్గం ఇచ్చిన తర్వాత అమ్మవారు ప్రతి యుద్ధంలో పాల్గొన్న శివాజీ మహారాజే పైచేయి అవుతుందన్నమాట. అది ఈ ఖడ్గం యొక్క చరిత్ర. ఒక పురాణ కథనం ప్రకారం మాగల్ దళాల నుంచి తప్పించుకుంటూ శివాజీ మహారాజు శ్రీశైలానికి వచ్చాడు. ఆయన ఈ భ్రవరాంబిక అమ్మవారిని మనసారా ప్రార్థించుట. ఆ సమయంలో అమ్మవారు స్వయంగా ఒక దివ్య ఖడ్గాన్ని శివాజీ మహారాజ్కి ఇచ్చిందనమాట. ఎన్నెన్నో ప్రాచీనమైన యుద్ధాలు మరియు శివాజీ మహారాజ్ చేసిన యుద్ధాలు వంటి చిన్న చిన్న చిత్రాలు ఇక్కడ రూపొందించారనమాట. చూడండి, బొమ్మలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్పుడు శివాజీ మహారాజ్ ఆ ఖడ్గం ఇచ్చిన తర్వాత ప్రతి యుద్ధంలో కూడా ఏ యుద్ధంలో ఓడిపోలేదన్నమాట శివాజీ మహారాజు. ఒక హిందూ ధర్మంలో శివాజీ మహారాజ్ అంటే చాలా అద్భుతంగా ఉంటాడనమాట. ధర్మాన్ని కాపాడే, స్త్రీలని చాలా గౌరవించే ఈ ఒక సామెత కూడా ఉంది. ధర్మాన్ని మనం ఆచరిస్తే అదే ధర్మం మనం కూడా కాపాడుద్దని ఒక చిన్న మాట ఉంది కదా. అదేవిధంగా శివాజీ మహారాజు ధర్మాన్ని పాటించేవాడు అనమాట బ్రహ్మాండంగా. అదేవిధంగా స్త్రీలను కూడా ఏమనేవాళ్ళు కాదంట, అసలు చిన్న మాట కూడా అనేవాళ్ళు కాదంట, చాలా గౌరవంగా ఉండేవాడు. ఇంకా పెద్ద పెద్ద స్టోరీ తెలియాలంటే, మనకి ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలియాలంటే మన తెలుగు సినిమాల్లో భక్త తుకారం అనే సినిమాలో నాగేశ్వరరావు నటించిన సినిమాలో బాగా అనే శివాజీ మహారాజ్ గురించి చెప్పారనమాట. ఇక్కడ చిత్రపటాల కింద 4-5 లాంగ్వేజ్ల్లో స్టోరీ ఉంటుంది అనమాట. అది చదివితే ఒక్కొక్క చిత్రపటం గురించి తెలిసిద్ది. మాకు అంత టైం అనేది లేదనమాట వీడియో తీయడం కోసం. ఒక్కొక్క చిత్రపటం నుంచి చూపించేకే టైం అనేది సరిపోయింది. అక్కడ శ్రీశైలంలో మా ఫ్రెండ్స్ అనేది వెళ్ళారు, 2-3 రోజులు పట్టింది. ఈ వీడియో గురించి కాదు కానీ ఇష్టకామేశ్వరి గుడి గురించి శ్రీశైలం అనేది వెళ్ళారనమాట మా ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మ్యూజియం బాగుందని జస్ట్ ఒక 3-4 మినిట్స్ అని వీడియో తీశారు. చూడండి, పూర్వకాలం అయిన బొమ్మలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. శ్రీ శివాజీ ధ్యాన మందిరం అనమాట. ఈ శంకుస్థాపన చేసిన రోజు నవంబర్ 14, 2011 అనమాట. ఇంకా ఈ ధ్యాన మందిరంలోకి మనం ఒకసారి వెళ్దాము.